నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. హిల్డ్ పాలసీ, కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా గోదావరి జిల్లాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికోసం అసెంబ్లీ హాల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై వివరణ ఇవ్వనున్నారు. నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. హిల్డ్ పాలసీ, కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ చర్చ జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజు ప్రధానంగా ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు ఉండబోతా ఉన్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత ప్రభుత్వం ఏవైతే 4 కీలకమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టబోతా ఉంది. ప్రభుత్వ బిల్లులు, ఈ 4 బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో హాట్ టాపిక్గా మారినటువంటి నీళ్లు నిజాలు అనే అంశంపై కృష్ణానదీ జలాలపై ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు పెండింగ్లో ఉంది, దీనికి సంబంధించి ఎవరు కారకులు, దీనికి గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది అన్న అన్ని విషయాలను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించబోతా ఉన్నారు. అదేవిధంగా ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏదైతే 15 రోజులు సభ పెట్టాలని చెప్పి కూడా బీఎస్సీలో మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రజలకు తెలియాలి, నీళ్లకు సంబంధించి కేటాయింపులకు సంబంధించి ప్రజలందరికీ తెలియాలని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఎందుకు చర్చ పెడతామని చెప్పగానే ఎందుకు వెళ్ళిపోయారు, సభ నుంచి ఎందుకు వాకౌట్ చేశారు, ఎందుకు బహిష్కరించారని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరానికి సంబంధించి, గోదావరి నీటికి సంబంధించి కూడా ఒప్పందాలు ఏ విధంగా జరిగాయి, రాష్ట్రానికి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందనే అన్ని అంశాలను కూడా సభలో వివరించి ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా వివరిస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక వీటితో పాటు కోర్ అర్బన్ ఏరియాకు సంబంధించి, అదేవిధంగా హిల్ట్ పాలసీకి సంబంధించి, భూములకు సంబంధించి కూడా ఈరోజు సభలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటితో పాటు పలు ఇతర ఏదైతే ప్రభుత్వ బిల్లులు ఉన్నాయో వాటిపై కూడా సమగ్రంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ప్రారంభం కాగానే మొదటగా ప్రశ్నోత్తరాలతో ఈ సభ ప్రారంభమయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. క్వశ్చన్ నంబర్ పోస్ట్పోన్డ్. సెకండ్ 1247 క్వశ్చన్ నంబర్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ. అధ్యక్ష, ఏకే అవునండి, రిఫండ్ చేసిన మొత్తము 12,97,95,407 రూపాయలు. చెల్లించగా మిగిలిన మొత్తము 87,60,34,327. అదే రకంగా బి దానికి అనుబంధం కింద షీటు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. సి కింద అనుబంధ షీటు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. డికి సంబంధిత జిల్లా అధికారి రిజిస్ట్రేషన్స్, అదే రకంగా ఒక 6 నెలలు దాటిన తర్వాత స్టాంప్స్ అండ్ కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ తెలంగాణ వారు అప్రూవ్ చేస్తారు అధ్యక్ష. ఈకి దరఖాస్తులో ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. ఎఫ్ దీనికి వర్తించదు అధ్యక్ష. జీకి భూభారతి ప్రారంభించడానికి ముందు ప్రభుత్వం ఇదివరకే జారీ చేసిన ఆదేశాలు ఇంకా అమల్లో ఉన్నాయి అధ్యక్ష. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ తన్నీస్ హరీష్ రావు గారు, కాలేరు వెంకటేష్ గారు. నెక్స్ట్ క్వశ్చన్
1385 డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలకి 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినటువంటి వాగ్దానాన్ని నిజం చేస్తూ ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి మొదటి ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్నకి ఇందులో కేవలం మహిళలే కాదు అధ్యక్ష, యావత్ కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కుటుంబ సభ్యులు అందరికీ లబ్ధి చెందేటట్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్లో భాగంగా ఎన్పీడీసీఎల్లో భాగంగా ఎవరెవరి ఏరియాల్లో జిల్లాల వారీగా పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. టీజీఎస్పీడీసీఎల్లో మొత్తంగా 25,35,560 కుటుంబాలకి ఈ ఉచిత కరెంటుని 200 యూనిట్ లోపల వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వారు కట్టాల్సిన బిల్లుని వారు కట్టకుండా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ టీజీఎస్పీడీసీఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది ఇన్ని లక్షల కుటుంబాలకి. అట్లాగే ఎన్పీడీసీఎల్ సంబంధించి కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో 27,46,938 కుటుంబాలకి ఆ కుటుంబాలు చెల్లించాల్సినటువంటి 200 యూనిట్లు సంబంధించిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీడీసీఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. వెరసి మొత్తంగా రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలకి ఈరోజు ఉచితంగా అంటే వారు కట్టాల్సిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్కి బిల్లులు చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి మొత్తంగా ఇప్పుడు ఈ పథకాన్ని అమల్లో తీసుకొచ్చిన దగ్గర నుంచి 2025 డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 200 యూనిట్లు పొందుతున్నటువంటి లబ్ధిదారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్ చెల్లించినటువంటి మొత్తం 3,593 కోట్ల రూపాయలని ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం వారు చెల్లించింది అధ్యక్ష. ఈ అర్హులైన మహిళా దరఖాస్తుదారులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయడం అయింది అధ్యక్ష. అంటే ఆ కుటుంబాలకి అధ్యక్ష, ఇది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన మేము ఇచ్చినటువంటి హామీలు కట్టుబడి ప్రజల కోసం నిత్యం తప్పిస్తూ వారికి ఉచిత కరెంట్ ఇస్తూ ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఆదా చేస్తూ ఈ ఆదా చేసినటువంటి 3,593 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలు ఎదగటానికి, వాళ్ళ పిల్లలు చదివించుకోవటానికి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఉపయోగపడినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా సంతోషిస్తూ ఉంది అధ్యక్ష. ఇప్పటివరకే కాదు, భవిష్యత్తులో కూడా మేము ఈ పథకాన్ని కొనసాగిస్తాం. 200 యూనిట్లు ఉచితంగా రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇస్తూ ఉంటాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ఎదిగి ఈ సమాజంలో ఆత్మగౌరవంతో బతకటం కోసం మా ప్రయత్నం అంతా చేస్తూనే ఉంటాం. అందులో భాగంగానే చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ మేడిపల్లి సత్యం గారు. జి మసూదన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మన ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారంటీ పథకాలలో
అతి ప్రధానమైన పథకం ఈ గృహజ్యోతి పథకం అధ్యక్ష. దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు నా నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ పథకం పట్ల ఎంతోమంది పేద కుటుంబాలు ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో నెల అయిందంటే కరెంటు బిల్లుల కోసం ఇండ్ల చుట్టూ తిరిగితే ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలు ఎక్కడ కరెంటు కట్టేస్తారు అనే ఆలోచనతోన భయపడేవాళ్ళు. ఎక్కడో అప్పు తీసుకొచ్చైనా కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి. కరెంటు బిల్లులు కట్టకపోతే ఎంబడే డిస్కనెక్ట్ చేయడం వల్ల వాళ్లకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు మనం గతంలో చూసినాం. ఈరోజు అదే కాకుండా ఇన్ టైంలో కట్టకపోతే వాళ్లకు పెనాల్టీలు వేసిన సందర్భాలు కూడా గత ప్రభుత్వంలో మనం చూసాం అధ్యక్ష. ఈరోజు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గృహాలకు కూడా ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఈ జీరో బిల్లు ఇంప్లిమెంటేషన్లో ఇన్ఫాక్ట్ మనము ఆ రోజు ప్రజాపాలనలో భాగంగా ఈ జీరో బిల్లుకు సంబంధించి ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది అధ్యక్ష. చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు అధ్యక్ష. బేస్డ్ ఆన్ ది అప్లికేషన్సే మనము అర్హత గల వ్యక్తులకు ఈ స్కీము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అధ్యక్ష. కానీ కొన్ని సందర్భాల్లో ఏమైతుందంటే అధ్యక్ష, అప్పుడు కొందరు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. దాన్ని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరైనా నిజంగా అర్హత గల వ్యక్తులు మిస్ అయి ఉంటే వాళ్ళకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, కొందరు ఆ రోజు ఒకే కుటుంబంలో అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఆ రోజు ఒకే కుటుంబం కింద జీరో బిల్ వచ్చింది అధ్యక్ష. తదనంతరం వాళ్ళు వేరుపడ్డ తర్వాత వాళ్లకు మనము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డ్స్ కూడా సపరేట్ అందజేయడం జరిగింది. ఆ రేషన్ కార్డు సపరేట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ సపరేట్ అంటే వాళ్ళు వేరే గృహంలో ఉంటూ సపరేట్ రేషన్ కార్డు తీసుకున్న వాళ్లకు అవకాశం కల్పించడానికి ఈరోజు మనము అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా కొందరు గతంలో కిరాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి జీరో బిల్ వచ్చినాయి అధ్యక్ష. తర్వాత వాళ్ళు సొంత ఇంటికి మారినప్పుడు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఒక 6 months టైం తీసుకొని ప్రాసెస్ చేయడానికి టైం తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. దాన్ని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నది ఏంటంటే ఇమీడియట్లీ అంటే మనము 6 months వెయిట్ చేసేదానికంటే ఇమీడియట్లీ వాళ్ళకు ఈ జీరో బిల్లు కొత్త ఇంటికి పోయినప్పుడే అప్లికేషన్స్ కూడా స్పీడప్ చేసి త్వరితగతిన వాళ్లకు కన్సిడర్ చేసి మళ్ళీ జీరో బిల్లు వర్తించే విధంగా చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక సమస్య అధ్యక్ష, ఒక సందర్భంలో ఈరోజు ఈ నెలకు 200 యూనిట్లు వస్తే నెక్స్ట్ మంత్ మోర్ దెన్ 200 యూనిట్స్ వస్తే బిల్లు వస్తూ ఉంది అధ్యక్ష. మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ 200 యూనిట్స్ వస్తే దానికి జీరో బిల్లు రావడం లేదని చాలా మంది కొందరు లబ్ధిదారులు కంప్లైంట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్, కానీ దానివల్ల సామాన్యులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వారిని ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే నా నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు దాదాపు 62,000 కుటుంబాలు ఉంటే అధ్యక్ష, దాంట్లో 46,000 కుటుంబాలు ఈ జీరో బిల్లును అప్లికేషన్ పెట్టుకుంటే అవన్నీ కూడా కన్సిడర్ చేసి 46,000 కుటుంబాలకు ఈరోజు మనం ఈ 200 యూనిట్స్ ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష. అంటే దాదాపు 90% ప్రజలకు ఈరోజు నా నియోజకవర్గంలో జీరో బిల్లు అందుతున్నందుకు చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజల తరఫున మీ ద్వారా గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా. ఇంకా దీన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా రిజాల్వ్ చేసి, ఎందుకంటే ఇది ఒక మంచి పథకం అధ్యక్ష, సామాన్యులకు చాలా ఉపయోగపడుతున్న పథకం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేసి
ఇంకా దీన్ని ఇంకా పరిశ్రమవంతంగా అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ పథకాన్ని విషయంలో ఈరోజు చాలా చాలా ఇప్పుడు సామాన్య ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు అనడంలో ఎలాంటి, ఎందుకంటే మనం కొన్ని పథకాల గురించి చెప్తా ఉన్నాం అధ్యక్ష, సన్న బియ్యం గురించి చెప్తా ఉన్నాం, జీరో బిల్లు గురించి చెప్తా ఉన్నప్పుడు చాలా రెస్పాన్స్ వస్తూ ఉంది పబ్లిక్ లో నుంచి. అరే మంచి పథకం, మాకు అందరు కూడా చాలా సంతోషంగా ఉంది, నెల తిరిగినప్పుడే ఇంతకుముందు గతంలో ఇబ్బంది పడతా ఉన్నాం, ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా మేము ముందుకు పోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని, ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఈ టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అనేది మంత్రి గారు పథకాలు పెడుతున్నాం, కానీ ఒక్క హాస్పిటల్ డెలివరీ అధ్యక్ష గవర్నమెంట్ హాస్పిటల్ మా మైబాలో 100% డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్ అధ్యక్ష జరుగుతాయి అధ్యక్ష. దాదాపుగా ఈ యొక్క హాస్పిటల్ కూడా క్లోజ్ అయినాయి అధ్యక్ష. డెలివరీకి సంబంధించినటువంటి యొక్క ఆ రేషియో కూడా చాలా ఎక్కువగా ఉంది ఫ్రీగా. ఒకవేళ ఎవరన్నా అక్కడ బెడ్ దొరకక అవకాశం దొరకకపోతే 50,000 లక్ష రూపాయలు మినిమం మా మైబా లాంటి హాస్పిటల్లో వసూలు చేస్తారు అధ్యక్ష. బంగారాలు కుదవబెట్టుకొని ఆస్తులు కుదవబెట్టుకొని లక్షల కొద్ది రూపాయలు చెల్లిస్తా అంటే అక్కడ ఊరికనే రెఫరల్, కొంతమంది డాక్టర్ అక్కడ రెఫరల్గా ప్రైవేట్ హాస్పిటల్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే కూడా ఓ దందా నడుస్తుంది అధ్యక్ష. వీళ్ళు రాస్తారు అధ్యక్ష, కొన్ని వారి ఇంటెలిజెన్స్ని కనుక ఉపయోగించి కనుక తెలుసుకుంటా డాక్టర్లు ఎవరో కూడా తెలుస్తుంది. వీరు రెఫరల్ ఇస్తారు అధ్యక్ష, పలానా చోటి బొమ్మనమని 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు కొంచెం కెపాసిటీ ఉన్నా కూడా రెఫరల్ పంపడం, ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించడం, ఆ పర్సెంటేజ్లు వీరికి రావడం అనేది జరుగుతుంది. ఇవాళ అధ్యక్ష ఒక్క ప్రైవేట్ హాస్పిటల్కి హైదరాబాద్లో కనుక పరామర్శకు పోతే 50 నుంచి 100 మంది అక్కడ మనకు కనిపిస్తారు అధ్యక్ష. బోర్నే ఏడ్చుకుంటా బిక్కు అని పుస్తలు కూడా కుదబెట్టుకొని వైద్యం పొందుతున్నటువంటి తీరును చూస్తున్నాం. నేను అందుకని ఏంటంటే సరిపోను బడ్జెట్ని ఇవ్వాలి, కింది స్థాయిని నుంచి మనం ప్రారంభించుకుంటూ రావాలనేది. మీరు హెల్త్ సబ్ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష, పేరుకే ఉన్నాయి, అవి కొన్ని మనం ప్రారంభించాం, కానీ పూర్తి స్థాయి ఇన్ఫ్రా మన సర్పంచ్ ఎన్నికలప్పుడు ఆ సబ్ సెంటర్స్లో కూడా పోయినాం. ఏమున్నారో చూస్తే మందులు సరిగా లేవు, కూర్చొని ఒక్కలో ఇద్దరో ఏఎన్ఎం లాంటి వాళ్ళు రావడం, ఇదంతా కూడా పరిణామాలు ఉన్నాయి. మీరు ఒక సీక్వెన్స్ని కనుక కింద నుంచి మీది వరకు సరిపోను బడ్జెట్ పెట్టుకుని, అది ఇంకో ప్రశ్న కూడా ఉంది మాట్లాడడానికి, దాంట్లో మరికొన్ని వివరాలు మాట్లాడతా అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనరబుల్ మినిస్టర్ గారు. చైర్మన్ సార్, గౌరవ సభ్యులు మహబూబాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి ప్రస్తావించారు. అక్కడ జరుగుతున్న కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్, పర్టికులర్లీ రిఫరల్ అవసరం లేకుండా ప్రైవేట్ హాస్పిటల్కు రిఫర్ చేయడం అనేది ఉన్నది. ఏదైనా యాక్టివిటీ ఇల్లీగల్ ఉన్నా ఏదైనా దానిపైన మేము ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. బేసికలీ గౌరవ సభ్యులు చెప్పేది ఏంటి అంటే రైట్ ఫ్రమ్ ద సబ్ సెంటర్, బస్తీ దవాఖానా అంటే ఆల్ ఆయుష్మాన్ ఆరోగ్య మంచి అక్కడి నుంచి టెరిషరీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ వరకు ఒక కనెక్టివిటీ అనేది పెంచాలి, అకౌంటబిలిటీ పెంచాలి, హెచ్ఆర్ పెంచాలి, తర్వాత డయాగ్నోస్టిక్స్ కానీ డయాలసిస్ కానీ డిస్టెన్స్ కానీ ఎక్కడ అవసరం ఉందో దానికి అనుగుణంగా ఒక పాలసీ, ఒక ప్లాన్ అనేది ఉండాలని చెప్పి గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. వీఆర్ ఆన్ దట్ పాత్, విల్ వర్కౌట్ ఇన్ దట్ వే. తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4415 Ketawa Shankar Nayak. Sir, I put the question on your honor. Honorable Minister. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం అవునండి, సి ప్రశ్నకు సమాధానం బుద్ధవనం అవునండి, వాడపల్లి దేవాలయానికి సంబంధించి ప్రతిపాదన రూపొందించడానికి సాధ్యాసాధ్యాతల సర్వేను నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలోని తమకు తెలుసు అధ్యక్ష, వాడపల్లి శివాలయం అది హిస్టారిక్ టెంపుల్, అది అక్కడే మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ తర్వాత కృష్ణమూర్తి సంగమం కూడా అది. ఈ రెండు కలయిక భక్తులు చాలామంది హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి అక్కడికి వస్తూ ఉంటారు. పుష్కరాలు కూడా చాలా ఫేమస్, అది అందరూ పుష్కరాలు కూడా అక్కడ మన తెలంగాణలో కృష్ణపట్టి ప్రాంతంలో అదొకటి, అడవిదొలిపల్లి 2 ప్రాంతాలు కూడా ఫేమస్ కృష్ణ పుష్కరాలు కూడా. కానీ అక్కడ సదుపాయాలు చాలా అరకొరగా ఉంటాయి. చాలామంది భక్తులు వచ్చి తల్లిదండ్రులు పిండాలు పెడతా ఉంటారు, రకరకాలుగా అన్నీ వస్తూ ఉంటారు భక్తులందరూ అక్కడికి. ఆంధ్ర సరిహద్దు అది, అవతల పోతే గుంటూరు జిల్లా వస్తుంది, ఇటు పోతే కృష్ణా జిల్లా వస్తుంది. కాబట్టి నేను మంత్రి గారికి తమ ద్వారా విన్నవించేది ఏంటంటే సార్, అది టూరిజం స్పాట్గా గుర్తించి అక్కడ హోటల్స్ కానివ్వండి, తర్వాత పడవలు వేస్తే అక్కడ కొంచెం టూరిస్ట్ స్పాట్ అవుతుంది, అది భక్తులకు కొంచెం సౌకర్యం కలుగుతుంది.
చాలామంది భక్తులు ఇప్పటికి రోజు వస్తూ ఉంటారు. ఇప్పటికే రోజుకు 500-1000 మంది వస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రం అది చాలా పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది కాబట్టి ఈ రెండింటిని అడుగుదేలపల్లిని తర్వాత అడుగుదేలపల్లి బౌద్ధమ్మ గౌళ్ళు ఉంటాయి సత్రశాల తమరు కూడా చాలాసార్లు వచ్చారు అక్కడికి. మంత్రి గారిని ఒకసారి విజిట్ చేసి ఆ స్పాట్ని టూరిజంగా గుర్తించి అవతల గణేష్పాలెం విలేజ్ ఉంటుంది, దానికి ఒక బ్రిడ్జి, అక్కడ బ్రిడ్జి కూడా అవసరం ఉంటుంది. అది బ్రిడ్జి వేస్తే ఇక రాకపోకలు ఇక్కడ ఆంధ్రకు తెలంగాణకు పెద్ద దేవాలయం అది అభివృద్ధి చెందని చెప్పి తమరు తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అక్కడ మన గెస్ట్ హౌస్ కూడా కడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. దీన్ని మంత్రి గారు తమ ద్వారా మన మంజూరు చేయాలని కోరుకున్న అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా వాస్తవమే. ఈ నల్గొండ జిల్లాలో వాడపల్లి దగ్గర కృష్ణా మూసి నదుల సంగమ క్షేత్రం ఉన్నది, ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వీరనారాయణ స్వామి చెప్పని. జనరల్గా భక్తులు ముఖ్యంగా కార్తీక మాసంలో ఇతర పండుగ సందర్భంలో చాలామంది వస్తూ ఉంటారు. ఎట్లా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ యొక్క టూరిజంను అభివృద్ధి చేసే దానిలో భాగంగా ఇప్పటికే ఈ ప్రాంతం వారు ప్రస్తావించినటువంటి ఒక వాడపల్లికి సంబంధించి దానికి టోటల్గా టీం పంపించి వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పడం కోసం సర్వే కంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం అడగడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కూడా ప్రత్యక్షంగా చూసి డెఫినెట్గా దాన్ని టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే వారు అడిగినటువంటి గెస్ట్ హౌస్ అంటూ ఉన్నారు, ఇతరత్ర ఏమేమి ఉన్నాయో చూసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపైన వారు చెప్పిన ప్రకారం స్పందించే కార్యక్రమం చేస్తాం. అట్లాగే వారు చెప్పినటువంటి నాగార్జున బుద్ధవనానికి సంబంధించి కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున దాన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. 274 ఎకర్స్లో జాతీయ అంతర్జాతీయ పర్యాటకం రప్పించే విధంగా, అట్లాగే బౌద్ధ మతస్థుల్ని అక్కడ స్తూపాలు కావచ్చు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా అందులో పీపీపీ ప్రాజెక్టు ద్వారా కూడా చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ మధ్య 24 crores దానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అవునా పూర్తి అవుతా ఉన్నాయి అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 4395 తక్కెలపల్లి రవీంద్రరావు గారు. Put the question, Adhyaksh. Honorable Minister. Chairman, sir. Answer to question A, no, sir. Answer to question B does not arise, sir. Answer to question C, the surgical department patients in last 2 years. Outpatients 4,77,459. Inpatient 36,711. Surgery 49,144. Answer to D, no, sir. Answer to D, no, sir. Answer to E, no, sir. Answer to F does not arise. Honorable Member. అధ్యక్ష, మన యావత్ తెలంగాణలోనే ప్రభుత్వ హాస్పిటల్స్లలో నిమ్స్ హాస్పిటల్కు ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత మనం ఎంత చెప్పినా తక్కువనే అధ్యక్ష. ప్రభుత్వ హాస్పిటల్ పైన ఏదైనా విశ్వాసం ప్రజలకు ఉందంటే కేవలం నిమ్స్ హాస్పిటల్ అధ్యక్ష. నిమ్స్ హాస్పిటల్ పోవాలనే తపన ప్రతి ఒక్కరిలో, అది మధ్యతరగతి కానీ, ఉన్నత తరగతి కానీ, పేద కుటుంబాల వారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికే పరిగెత్తుతారు అధ్యక్ష. మనం కూడా అక్కడే వైద్యం తీసుకుంటాం అధ్యక్ష, లెజిస్లేటర్స్ అందరం కూడా. ఈ అక్కడ సమస్య ఏంటి అధ్యక్ష అంటే, ఇప్పుడున్న డైరెక్టర్ గారు మంచి డైరెక్టర్, ఆయనను విమర్శించడానికి అవకాశమే లేదు. వీలైనంత మేరకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు, ఉన్న వైద్యులు కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష. కానీ తీవ్రమైన కొరత ఏంటంటే ఐసీయూ. ఎమర్జెన్సీ పేషెంట్ రూరల్ జిల్లాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా అక్కడ బయట పెట్టడం జరుగుతుంది స్ట్రెచర్ల మీద. అడ్మిషన్ బెడ్ దొరకడం అయితే చాలా కష్టం ఉంది అధ్యక్ష. వెంటిలేటర్స్ కొరత కూడా చాలా తీవ్రంగా ఉంది. ఐసీయూ బెడ్స్ను పెంచాలి, వెంటిలేటర్స్ను పెంచాలి. అలాగే మీరు ఈ మధ్యకాలంలో కొందరు డాక్టర్స్ను అపాయింట్ చేస్తారు అధ్యక్ష. 50 మంది డాక్టర్లను అట్లా అపాయింట్ చేసినట్టుంది. ఇంకా దాదాపుగా 150 మంది డాక్టర్ల కొరత అంటే వేకెన్సీస్ హాస్పిటల్ ఉన్నాయి అధ్యక్ష. దయచేసి ఆ వేకెన్సీస్ని కూడా మీరు వెంటనే భర్తీ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా సర్జికల్ సైడు, న్యూరో సర్జికల్ సైడ్ అయితే విపరీతమైన ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఏది వెంటిలేటర్స్ మీద కానీ, ప్యాథాలజీ, రేడియాలజీ, మైక్రోబయాలజీ అలాంటి కోర్సు ట్రీట్మెంట్స్ సంబంధించిన టెక్నీషియన్స్ కొరత అనేది విపరీతంగా ఉంది. ఇక సర్జరీలను అయితే విపరీతమైన కొరత ఉంది. చాలామంది ప్రొఫెసర్స్ మరి ఆదరణ లేక
సరి అయినటువంటి నియంత్రణ లేక లేదా ఈ కొరత ఇబ్బందులు ఒత్తిళ్ల వల్ల హాస్పిటల్స్ని వీడి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇతర చోట్లకి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. మంచి మంచి నిపుణులు ఉన్న వైద్యులని మనం ఎందుకు హాస్పిటల్ నుంచి విడిపోతున్నారు, దానిపైన పూర్తిగా అధ్యయనం చేసి దాన్ని కూడా నివారించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఇంకో కొత్త హాస్పిటల్ కూడా మనం పోయిన ప్రభుత్వం మా ప్రభుత్వంలోనే శంకుస్థాపన చేయడం జరిగింది. అది కొద్దిగా స్లోగా నడుస్తున్నది. అది దాదాపుగా 3000 బెడెడ్ హాస్పిటల్ అధ్యక్ష. దాన్ని కూడా వేగవంతంగా పూర్తి చేయాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్లో కూడా ఇంకొక 3 కిమ్స్ హాస్పిటల్ కూడా మరి పని చాలా నత్తనడక నడుస్తుంది. ఆ 3 హాస్పిటల్ కూడా పూర్తి చేసి వరంగల్లో కూడా మా ఆధ్వర్యంలోనే మా ప్రభుత్వంలోనే సెంట్రల్ జైలు కూల్చి కట్టిన హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అది 80% వరకు పూర్తయింది. రిమైనింగ్ 20% కూడా పూర్తి అయితే ఈ నిమ్స్ మీద ఒత్తిడి అనేది తగ్గిపోద్ది అధ్యక్ష. ఈ నిర్మాణంలో ఉన్న ఈ 5 ఏది నిమ్స్ అడిషనల్ హాస్పిటల్ కానీ ఈ సిటీలో ఉన్న 3 కానీ వరంగల్ లాంటిది కానీ పెడితే ఈ 5 హాస్పిటల్ కనుక త్వరగా కనుక పూర్తి చేస్తే నిమ్స్ స్థాయిలో ఏదైతే వైద్యం అందుతుందో అంతకు మించిన వైద్యం ఈ కొత్త హాస్పిటళ్లలో కూడా జరుగుద్ది, ఒత్తిడి కూడా పెరుగుద్ది అధ్యక్ష. అంతేకాకుండా యావత్ రాష్ట్రంలో మనం ఈ ఒత్తిడిని తగ్గించే విధానాన్ని కూడా మనం హైదరాబాద్కు రావడాన్ని కూడా తగ్గించాలి అధ్యక్ష. మనం చాలా మెడికల్ కళాశాలలు కూడా అనుమతులు ఇచ్చాం. చాలా చోట్ల మెడికల్ కళాశాలలో హాస్పిటల్ పూర్తి కాలేదు అధ్యక్ష. మనం నల్లగొండలో కానీ మా మైబాలో కానీ సూర్యాపేటలో కానీ ఎక్కడైనా మెడికల్ కళాశాల పూర్తి చేశాం కానీ ఈ 500 బెడెడ్ హాస్పిటల్స్ మాత్రం పూర్తి చేయలేదు అధ్యక్ష. నల్గొండలో ఉంది. అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మనం గత ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున దాదాపుగా 143 పరీక్షలకు సంబంధించి ఆ ల్యాబ్కు సంబంధించిన మెకానిజం కూడా మనం ఇచ్చినాం అధ్యక్ష. ఇప్పుడు అవి పనిచేయడాలి, వాటికి సంబంధించిన వైద్య పరీక్షలు జరగడాలి, వాటిని కూడా మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం అందించాల్సిన అత్యంత కీలకమైన ఈ వైద్యం ఏదైతే ఉందో కింది స్థాయి నుంచి హైదరాబాద్కు ఏకతాటిగా రాకుండా ఎక్కడెక్కడ ఏ స్థాయిలోనైతే వైద్యం అందించాలో ఆ స్థాయిలో అక్కడనే ఆపగలిగితే ప్రజలకి భారం తగ్గుద్ది, ఖర్చు కూడా తగ్గుతుందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. దీనికి కావాల్సిన ప్రధానమైనది డాక్టర్ల నియామకాలు. డాక్టర్ల నియామకాలు వీరు నోటిఫికేషన్లు ఇచ్చిన రావడాలి అధ్యక్ష. ఏమి ఇస్తారు అధ్యక్ష? ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తే 50,000 అంటారు. ఇక అంతకంటే పైన పోతే మ్యాక్సిమం 2 lakhs ఇస్తామని అంటున్నారు అధ్యక్ష. అది ఏదైతే మనం వీళ్ళకి ఇచ్చే వేతనాలు మనం సరిగా ఇవ్వకపోవడం వల్ల, నియంత్రణ సరిగా లేకపోవడం వల్ల, మోటివేషన్ సరిగా లేకపోవడం వల్ల ప్రజలకి వారు చదువుకున్న వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ సేవ చేయడం ఎంత కీలకమనేది ఇప్పుడు మంత్రి గారే అన్నారు, నాకు ఇది రావడం నా జీవితం జన్మ సుకృతం ధన్యమైందని. ఇట్లా డాక్టర్లు ఎందుకు అనుకోకూడదు? ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వాలు చదివించినప్పుడు ఈ ప్రజలకు సేవ చేయాలనేటువంటి కొంతకాలమైన పని చేయాలనేటువంటి ఆ సేవా తత్పరత డాక్టర్లకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇది కూడా వైద్య శాఖ తీసుకోవాల్సినటువంటి బాధ్యతగా నేను భావిస్తున్నా అధ్యక్ష. ఈ నిమ్స్కు సంబంధించిన తీవ్రమైన కొరతలు కానీ, ఈ కొత్త హాస్పిటల్ నిర్మాణాన్ని వేగవంతంగా చేయడం కానీ, మెడికల్ కళాశాలలో ఉన్న 500 బెడెడ్ హాస్పిటల్ని పూర్తిగా చేయడం కానీ, ప్రాజెక్టుల కింద నష్టపోయిన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి జరిగింది. ఆదిలాబాద్ భూ నిర్వాసితులు చేసిన ముట్టడికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు తెలిపారు. పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న రైతులను బషీర్బాగ్ నిజాం కాలేజ్ హాస్టల్ ముందు పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. హలో నరసింహ రండి, బయట ఉంటుంది బయట. హైదరాబాద్ రైతులకు పరిహారం వెంటనే
కావాలి. 2015 ప్రారంభించినటువంటి కోటా జనాక ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి కాక అక్కడ భూములిచ్చినటువంటి రైతులకు భూ నిర్వాసితులకు రూపాయి పరిహారం రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు కోటా జనాక ప్రాజెక్టు కింద ఉన్నటువంటి పిప్పలకొట్టి గ్రామ రైతులు అక్కడ 1200 ఎకరాల భూమి ఇస్తే కేవలం 200 ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించారు. మిగతా భూమికి పరిహారం రాలేదు. ఆదిలాబాద్ లో ఎన్నిసార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా దరఖాస్తులు ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు. రాష్ట్ర రాజధానికి తమ బాధ చెప్పుకుందామని ఆదిలాబాద్ నుంచి నడుచుకుంటూ హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి రైతులు వస్తే ఆ రైతులను ఈరోజు పోలీసులతో ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి బాధ చెప్పుకుందామని, ఈ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి కలిసి పరిహారం అడుగుదామని రైతులు కలవడానికి వస్తే ప్రభుత్వం ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి వేల కోట్ల రూపాయల ఖజానాలు ఉంటాయి, కానీ రైతులకు పరిహారం ఇవ్వడానికి మాత్రం వీళ్ళకు మనసు ఒప్పుతలేదు. కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇస్తే, కాంట్రాక్టర్లకు చెక్కులు ఇస్తే కమిషన్లు వస్తాయి, కానీ రైతులకు ఇస్తే మాకేమొస్తుంది అనుకుంటున్నదో. గతంలో టీఆర్ఎస్ అట్లనే చేసింది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్లనే చేస్తుంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోటా జనాక ప్రాజెక్టు పరిధి కింద ఉన్నటువంటి రైతులందరికీ వడ్డీతో సహా పరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. పూర్తి కావాలి. 2015 తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణానదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్ ద్వారా తెలుపనున్నారు. తెలంగాణలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలపై గత 10 ఏళ్లలో ఏం జరిగిందన్న దానిపై మాజీ మంత్రి హరీష్ రావు వివరించనున్నారు. ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పనులపై, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అనుమతుల గురించి కూడా చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బైకాట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఈ అంశాలపై స్పష్టమైన డేటాతో ప్రజల ముందుకు వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వ్యూహం రచించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అసెంబ్లీ శాఖల సమావేశాలని బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేసింది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షానికి ఎందుకు ఇవ్వడం ప్రధాన ఆరోపణ. అధికార పక్ష సభ్యులకి తగినంత సమయం ఇచ్చినప్పుడు అందులో సగం సమయం అయినా సరే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా స్పీకర్ని కలిసి కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. సో ఇక మొన్న ఈ యొక్క మూసి సుందరీకరణకు సంబంధించి చర్చిస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానిలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి మూసి సుందరీకరణపై మాట్లాడిన తర్వాత తగినంత సమయం మాకు మూసి సుందరీకరణపై మాట్లాడేందుకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని చెప్పి కట్ చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి బయటకు వచ్చింది. వెంటనే ఇక్కడ మన అమరవీర స్తూపం దగ్గరకు వచ్చి అక్కడ నిరసన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు పూర్తిగా ఇక వాళ్ళు నిన్న చెప్పిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాలను మేము పూర్తిగా బైకాట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధమైతే అందుకు మేము దానికి తగినట్టుగా కూడా అసలు ఏం జరిగింది ఏంటనేది రాష్ట్ర ప్రజలకు వివరిస్తాము. కాబట్టి తెలంగాణ భవన్ లో ఈ రోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు కానీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హరీష్ రావు గారి నేతృత్వంలో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశం పూర్తిగా బైకాట్ ఇక్కడ నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల సమస్యలపైనే పోరాడతాము, ప్రభుత్వ తీరు నిలగడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ తో మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, దీపిక, కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కొండగట్టు గుట్ట ప్రాంతాలు, అదేవిధంగా కింద ఉన్న రిసార్ట్స్ ను కూడా ఒకవైపు బృందావన్ రిసార్ట్స్ ను పోలీసుల అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జేఎన్టీయూ కాలేజ్ లో ఒకవైపు హెలిప్యాడ్ ద్వారా వచ్చిన అనంతరం కూడా అక్కడ నుంచి బై రోడ్ గా వెళ్లే విధంగా మాత్రం ఇప్పటివరకే ఏర్పాట్లు అయితే మొత్తం పూర్తి కావడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. చేరుకున్న అనంతరం కూడా ఆ కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడ ముందుగా దర్శనం చేసుకుంటారు. చేసుకున్న అనంతరం కూడా ఒకవైపు గతంలో ఒకవైపు వారాహి దీక్షలో ఉన్న సమయంలో రావడంతో కూడా అక్కడ ఉన్న అధికారులు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కూడా చెప్పడం తోటి అతను కొన్ని నిధులను కూడా కేటాయించడం జరిగింది. అదే టీటీడీ తోటి 35 కోట్ల ఒకవైపు 1.9 కోట్లను కూడా రిలీజ్ చేస్తూ ఇక్కడ శంకుస్థాపనలు చేయడానికి దాని పనుగా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 96 గదులు అంటే వసతి గదులు, అదే విధంగా మాల వితరణ చేసుకోవడానికి దాదాపు ఒక 22,000 మంది స్వాములు ఒకే రూమ్ లో కూర్చుండే విధంగా అంత పెద్ద హాల్ కట్టే విధంగా కూడా దానికంటే మొత్తం 35.1.9 కోట్లతోటి కూడా ఒకవైపు నిధులను కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ రోజు ముందుగా వచ్చిన అనంతరం కొండగట్టు అంజనను దర్శించుకుంటారు. దర్శించుకున్న అనంతరం కూడా ఒకవైపు ఈ 2 శంకుస్థాపనలు అయితే చేస్తారు. చేసిన అనంతరం కూడా కింద బృందావన్ రిసార్ట్ కి అయితే వెళ్తారు. అక్కడ ముఖ్య కార్యకర్తలు అంటే జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, అదే విధంగా మొన్న గెలిచిన సర్పంచులు, అదే విధంగా చాలా వరకు నాయకులతో అయితే అక్కడ మీటింగ్ ఉంటుంది. మీటింగ్ లో జనసేనకు సంబంధించిన కార్యకలాపాలు ఏ విధంగా ఉండబోతాయి, తెలంగాణలో ఏ విధంగా ముందరికి పోవాలి, ఇంకా రానున్న ఎలక్షన్ లో కూడా జనసేనకు సంబంధించిన సైన్యం దాంట్లో పాల్గొనడానికి కోణంలో కూడా అక్కడ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అదే విధంగా ఒకవైపు క్యాడర్ ను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అప్పుడు గతంలో ఒకవైపు జనసేన అధినేతగా వచ్చాడు, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నాడు. కాబట్టి చాలా వరకు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు బందోబస్తు చాలా వరకు ఏర్పాటు చేశారు. ఎందుకంటే జనసేనకు సంబంధించిన వారు కావచ్చు, అదే విధంగా ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే హడావుడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా కూడా పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొండగట్టు గుట్టపైకి మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఎవరినైతే అలౌ చేయని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒకవైపు అట్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి ఇప్పటివరకు అక్కడ చేరుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు. మెడిపల్లి సత్యం కూడా అంటే పవన్ కళ్యాణ్ వచ్చే ముందే వీళ్ళు వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చిన అనంతరం కూడా వీళ్ళు అక్కడ స్వాగతం పలికి ఈ స్వాగతం అయిన అనంతరం కూడా ఒకవైపు దర్శనం ఉంటుంది. దర్శనం అయిన అనంతరం కూడా ఒకవైపు అక్కడ ఈ శంకుస్థాపనలు ఉంటాయి. శంకుస్థాపనలు అయిన అనంతరమే కింద బృందావన్ రిసార్ట్ కి అయితే వెళ్తారు. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేస్తారు. కాబట్టి ఇప్పటివరకు అయితే పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొండగట్టు గుట్టపైకి సంబంధించి జేఎన్టీ నుంచి వెళ్ళి 1 వేనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళేంత వరకు కూడా కింద గుట్ట కిందకి వెళ్ళి ఎవరిని కూడా అలౌ చేయకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ముందుగా ఈ శంకుస్థాపనలు, అదేవిధంగా ఇవి అయిపోయిన అనంతరం కూడా ఒకవైపు కార్యకర్తలతో మాట్లాడుతూ, అదేవిధంగా దిశానిర్దేశం చేస్తూ కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. దీపిగా. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ భద్రత వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయంలో రాత్రి 9 గంటల సమయంలో ఏకాంత సేవ పూర్తి చేసి ఆలయం మూసేసిన తర్వాత ఓ అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది. అర్ధరాత్రి ఆలయం లోపల ఉన్న ప్రధాన గోపురంపైకి ఎక్కి గట్టిగా కేకలు వేస్తూ హల్చల్ చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని కిందికి దింపే ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటల హైడ్రామా తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని కిందికి దింపి అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఎక్కినవరా పైకి? అదే ఎందుకు ఎక్కినావు పైకి? పైకి సార్ చంపేస్తారంటే ఎవరు చంపేస్తున్నారు? ఒక మేడం చెప్పింది. అది ఎవరు ఎవరు మేడము? ఏ మేడం తెలియదు. నువ్వు ఎందుకు ఎక్కావు పైకి? దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా, తప్పు కదా అట్లా. మరి ఎందుకు ఎక్కావు అట్లా? అట్లా తప్పు కదా, అట్లా ఎక్కకూడదు కదా. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. 90 మంది అడిగినా దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా. తప్పే అని చెప్పి సార్. తప్పా కదా? ఇప్పుడు తప్పు ఒప్పుకున్నట్టే కదా. తెలీదు, కిందికి దించాము. ఆయన పేరు తిరుపతి తెలంగాణ అని మాత్రమే చెప్పాడు. కొద్దిగా తాగి ఉన్నాడు, మరి కొద్దిగా అన్సౌండ్ అని కూడా అన్సౌండ్ లాగా కనిపిస్తున్నాడు. విచారించిన తర్వాత అది చూస్తాం. అది చూద్దాం, విచారిస్తాం. ఇప్పుడే కదా కిందికి దించుండేది, విచారించి మళ్ళీ చూస్తాం. అట్లాంటిది ఏం లేదండి. విచారించి మీకు అన్ని విషయాలు చెప్పాలి. చూద్దాం, అది విచారించి స్టేషన్కి తీసుకెళ్తున్నాము. తర్వాత విచారించి మీకు అన్ని విషయాలు తెలియపరుస్తాం. తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్మెంట్లు, 9 షెడ్లు పూర్తిగా నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. మొదటి 4 రోజుల్లో 2,85,566 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 83,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించడం ఇదే మొదటిసారని టీటీడీ భావిస్తోంది. రద్దీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయిపోయింది. మీరు పంపించి నేను ఇక్కడ మేము కట్ చేస్తాం, మీరు అటు ఇటు ఇస్తాం. క్యూ లైన్ ఒకటి బయట సైడ్ తీసుకుంటారు సార్. శ్రీవారి టెంపుల్లో వైకుంఠ ఏకాదశి సంబంధించి పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి 8వ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోబస్ దాకా ఉన్నారు. ఇప్పుడే చూసి రావటం జరిగింది. సో అన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మునిగి ఉన్నాయి. భక్తులు కూడా సమయం పాటించాలి. పూర్తి స్థాయిలో అధికారులు చెప్పింది క్యూ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగా వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఒకవేళ గేట్స్ క్లోజ్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేయండి. ఎప్పుడు చెప్పిన టైంకి మళ్ళీ మీరు అందరు కూడా పిఎస్సీలకు వెళ్ళి అక్కడ ఉంటే పిఎస్సీలో మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు వస్తే బాగుంటుంది. సో మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మనకి రోజుకి ఎంతమంది దర్శనం చేపిస్తాము. పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, కంకర్యాలు అయిపోయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా భక్తులు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే క్యూ లైన్ లో ఉండే వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో సర్వదర్శనం నడుస్తున్నా కానీ గంటకి ఒక పరిమితమైన నంబరమే చేయగలం. కాబట్టి అందరూ కూడా రెస్ట్ తీసుకోండి. మీకు అన్ని కూడా అన్నప్రసాదాలు పూర్తి స్థాయిలో అన్ని కౌంటర్స్ లో కూడా ఇప్పుడే చూసి రావడం జరిగింది. అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళు సేవలు చేస్తారు. సో మీరు అందరూ కూడా మీకు వంతు వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా కష్టమైపోతుంది.
నకిరేకల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఖాకీ గౌరవంపై తీవ్ర చర్చకు దారితీసే ఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారిగా విధులు నిర్వహించాల్సిన నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు అధికార కాంగ్రెస్ నాయకులకు భోజనాలు వడ్డించారు. కొసరి వడ్డించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం సహా అధికార పార్టీ నాయకులకు సీఐ వెంకటేశ్వర్లు స్వయంగా భోజనాలు వడ్డించడం వివాదాస్పదంగా మారింది. కార్యక్రమంలో సీఐ క్యాటరింగ్ సిబ్బంది మాదిరిగా వ్యవహరించడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఖాకీ మర్యాదపై చర్చ మొదలైంది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తారా, శాఖపరమైన విచారణ చేపడతారా అన్న చర్చ నియోజకవర్గంలో మొదలైంది. కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. లైవ్ లో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం కొండగట్టుకు చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్తో మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు.
రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఏపీ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ కొండగట్టు చేరుకున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దీపిక, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అయితే కొండగట్టులో జేఎన్టీ కాలేజీలో లాయన్ కావడం జరిగింది. అనంతరం 10 రోజుల్లో అక్కడ నుంచి తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు అతను కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ఆ కొండగట్టు ఆలయంలో ఆలయ అర్చకులు, ఒక ప్రధాన అర్చకులు కూడా అతనికి స్వాగత తోరణం అయితే పలకడం జరిగింది. అర్చకులు ఆ మంత్రోచ్చారణతో ఆలయం లోపలికి కూడా తీసుకువెళ్లి అంజన్న దర్శనము, అదేవిధంగా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. గతంలో వచ్చిన టైంలో పవన్ కళ్యాణ్ అక్కడ వసతులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏ కొరత ఉందనే కోణంలో కూడా గతంలో వారాహి దీక్షలు వచ్చి అక్కడ మొత్తం తెలుసుకోవడం జరిగింది. అప్పుడే మాట ఇవ్వడం జరిగింది, నేను కంపల్సరీ కొండగట్టును డెవలప్ చేస్తాను, ఒకవైపు కొండగట్టు ఆలయం సంబంధించిన నిధులు కూడా కేటాయిస్తాననే కోణంలో కూడా అప్పుడు మాట ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు ఆ మాటలను తీర్చుకునే విధంగా టీటీడీ తరపు నుంచి 35.19 అంటే మొత్తం ఆ కోట్లను కూడా వెచ్చించడంతో అక్కడ ఆలయానికి సంబంధించి దాదాపు 96 గదులు, వసతి గదులు, అదే విధంగా 2000 మంది స్వాములు మాలా వితరణ చేసుకునే విధంగా కూడా అక్కడ పెద్ద హాల్ ను కూడా నిర్మించడానికి ఇప్పుడు శంకుస్థాపన, అంటే ఈ టెంపుల్లో పూజలైన అనంతరం కూడా శంకుస్థాపన రెండింటికి చేస్తారు. శంకుస్థాపన చేసిన అనంతరం కూడా అక్కడ నుంచి మళ్ళీ బృందావన్ రీసెర్చ్ కు వెళ్తారు. బృందావన్ రీసెర్చ్ లో మాత్రం దానికి సంబంధించిన, అంటే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అదే విధంగా ఒకవైపు ముఖ్య క్యాడర్ తోటి అయితే అక్కడ మాట్లాడతారు. అదే విధంగా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన ఈ జనసేన మద్దతు గెలిచిన వారికి కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ వాళ్ళని కూడా సత్కరించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. క్యాడర్ ఇప్పటికే రమ్మడంతో ఆ బృందావన్ రీసెర్చ్ సంబంధించి అక్కడికి ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలు, అదే విధంగా కొంతమంది లీడర్స్ అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ముందుగా పూజలు నిర్వహిస్తున్నారు కాబట్టి పూజలు అయిన అనంతరం కూడా ఒకవైపు శంకుస్థాపనలు చేస్తారు. డెవలప్మెంట్ పనులకు సంబంధించిన శంకుస్థాపనలు చేసిన అనంతరమే అక్కడ నుంచి మళ్ళీ బృందావన్ రిసార్ట్స్ కి అయితే వెళ్తారు. బృందావన్ రిసార్ట్స్ దగ్గర కూడా ఇప్పటికే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే ఒకవైపు హడావుడి, గందరగోళంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త కిందికి వెళ్ళి కూడా ఎవరిని కూడా పైకి ఎక్కకుండా అక్కడ మొత్తం కూడా భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ మొత్తం పనులు ముగించుకొని వెళ్లేంత వరకు కూడా ఒకవైపు పోలీసులు అయితే ఎవరిని అలౌ చేయని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ రోజు శనివారం కావడంతో కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి కంపల్సరీ ఎవరికి ఇక్కట్లు కలవద్దు, ఎవరికి ఇబ్బందులు కలగద్దు అనే కోణంలోనే ముందు జాగ్రత్తగానే వాళ్ళందరినీ కూడా కిందనే నిలిపేసిన పరిస్థితి చెప్పవచ్చు. అంటే ఇప్పుడు పూజలు అవుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ పూజలు అయిన అనంతరం కూడా శంకుస్థాపనలు చేసిన అనంతరం కూడా అక్కడ ముఖ్య కార్యకర్తలతో అక్కడ మీటింగ్ ఉంటుంది. మీటింగ్ లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలనే కోణంలో కూడా కార్యకర్తలతో మాట్లాడే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ జనసేనకు సంబంధించి కొంతమంది క్యాడర్ కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి అదేవిధంగా ముఖ్య నేతలు కూడా రావడం జరిగింది. వాళ్ళతో కూడా చర్చించిన అనంతరం కూడా క్యాడర్ తోటి మాట్లాడి జనసేన సైనికులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్లేంత వరకు మాత్రం కొండగట్టు పరిసర ప్రాంతాలను అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎటువంటి గొడవలు కానీ ఆ హడావుడి ఉంటుంది, ఫ్యాన్స్ అనేది హడావుడి ఉంటుంది కాబట్టి ముందరికి తోసుకువెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్తున్న ఏదైతే వే ఉంటుందో ఆ వే మొత్తం కూడా వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాలు ముగించుకొని వెళ్లేంత వరకు మాత్రం పోలీసు భారీ బందోబస్తు మధ్య మాత్రం అక్కడ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు అయితే ఇప్పుడు టెంపుల్లో నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. దీపిక, రవీందర్, పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు ఎప్పటి వరకు ముగిసే అవకాశం ఉంది? తిరిగి సాధారణ భక్తులకు దర్శనం ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రత్యేక పూజలు పవన్ కళ్యాణ్ అంజన్నకు చేస్తున్నారు కాబట్టి అంజన్న ఆలయంలో ఒక 1/2 hour వరకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం కనబడుతుంది. ఆలయ అర్చకులు కూడా పెద్ద ఎత్తున అక్కడ పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి కంపల్సరీ అందులో ఇంకొక 1/2 hour పట్టే అవకాశం ఉంటుంది. ఆ 1/2 hour వరకు కూడా ఒకవైపు పూజలు అయిన అనంతరం పూజలను ముగించుకొని అక్కడే ఉన్న ఆ ప్లేస్ లో అయితే కొండగట్టు గుట్ట ప్రాంతంలోనే ప్లేస్ ను కూడా కేటాయించడం జరిగింది కాబట్టి ఆ 96 గదులకు సంబంధించి ముందుగా ఆ 96 గదులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం దాని పక్కనే ఒకవైపు పెద్దగా హాల్, అంటే 2000 మంది స్వాములు
మాల వితరణ చేసుకునే విధంగా కూడా ఒక పెద్ద హాలును కూడా నిర్మిస్తున్నారు కాబట్టి ఆ హాలు కూడా శంకుస్థాపనలు చేస్తారు. అంటే ఈ 35.19 కోట్లతోటి కేటాయించిన ఈ నిధులతోటి టీటీడీకి సంబంధించిన నిధులతోటి అక్కడ శంకుస్థాపనలు చేస్తారు. ఈ శంకుస్థాపనలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒకవైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మెడికల్ సత్యం కూడా వాళ్ళిద్దరు పాల్గొనే అవకాశం కనబడుతుంది. ఉన్నత అధికారులు కూడా ఇప్పటికీ అక్కడికి చేరుకోవడం జరిగింది కాబట్టి శంకుస్థాపనలో వర్క్ లో మాత్రం వీళ్ళందరూ పాల్గొని అక్కడ శంకుస్థాపనలు అయితే పూర్తి చేస్తారు. శంకుస్థాపనలు పూర్తి అయిన అనంతరం కూడా ఒకవైపు కిందికి రూట్ మ్యాప్ గా మళ్ళీ ఇటు బృందావన్ రిసార్ట్ కి అయితే వెళ్తాడు. ఆ సమయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కరే వెళ్తారు కాబట్టి అక్కడ ఇప్పటికే బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ కార్యకర్తలు ఇప్పటికే చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పాస్బుక్ ఐడి కార్డును కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఐడి కార్డు చూపించిన వారిని ఒక బృందావన్ రిసార్ట్ లోపలికి అలౌ చేస్తున్నారు. అలౌ చేసిన అనంతరం కూడా కార్యకర్తలు ఒక దిశానిర్దేశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎటువంటి గొడవలు కావచ్చు, ఒక తోకులాటలు లేకుండా ఇప్పటికే పోలీసులు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలు కూడా ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడన్న నేపథ్యంలో ఎక్కడెక్కడ నుంచి కార్యకర్తలు బైక్ ర్యాలీ కావచ్చు చూడడానికి అయితే పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ వచ్చే వేళనే ఒకరు ఇబ్బందులు కలగద్దనే మాత్రం పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భారీ గేట్లు ఏర్పాటు చేసి ఆ కింద 2 ప్రాంతాలు ఉంటాయి, ఇటు జేఎన్టీ ప్రాంతం సైడ్ కావచ్చు, ఇటు కొండగట్టు డౌన్ ప్రాంతం కావచ్చు. ఈ 2 ప్రాంతాల్లో మాత్రం పోలీసులు అయితే భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా పైకి అయితే అలౌ చేయని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళని ఇట అలౌ చేసినామంటే కంపల్సరీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి కూర్చుకు వెళ్లే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కలవాలనే కోరిక వాళ్ళకి ఉంటుంది కాబట్టి అదంతా డిస్టర్బెన్స్ గా మారుతుంది. కాబట్టి ఇప్పటికే పోలీసులు దానంతా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా మొత్తం భారీ గేట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా తీసుకున్నట్టయితే దాదాపు ఇంకొక 3 గంటల వరకు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారు. ఉండి అనంతరం పవన్ కళ్యాణ్ వెళ్లేంత వరకు మాత్రం ఈ బందోబస్తు అయితే యథావిధిగా కొనసాగే అవకాశం కనబడుతుంది. అంటే ప్రస్తుతానికి ఇక్కడ పూజలు, అదేవిధంగా శంకుస్థాపనలు ఇవన్నీ ముగించుకొని కిందికి పోయి కార్యకర్తలతో మీటింగ్, అక్కడ వాళ్ళతో దిశానిర్దేశం ఇవన్నీ మాట్లాడిన అనంతరం కూడా పవన్ కళ్యాణ్ వెళ్లే విధంగా మాత్రం రూట్ మ్యాప్ ఉంది కాబట్టి దాదాపు 3 గంటల సమయం వరకు అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి వెళ్లే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ సమయం పడుతుంది కాబట్టి పూజలు ఇవన్నీ చేసుకుని ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ ఇవన్నీ చేసుకున్నానంటే పవన్ కళ్యాణ్ వెళ్లే విధంగా మాత్రం రూట్ మ్యాప్ అయితే ఖరారైందని చెప్పవచ్చు. దీపిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ తో మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు.